హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శేఖర్ మీడియా. ఫ్రెండ్స్, రైతులకు గుడ్ న్యూస్. రేపటి నుంచి అకౌంట్లోకి డబ్బులు జమ అంటూ లేటెస్ట్ అప్డేట్ వచ్చింది ఫ్రెండ్స్. ఒకసారి మనం దాని గురించి వీడియో తెలుసుకుందాం. తెలిసే ముందు ఫ్రెండ్స్, మీరు కనుక ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక ఈ ఛానల్ లైక్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఎన్నికల సమయంలో 6 గ్యారెంటీలు అమలుతో పాటు రైతు సంక్షేమంపై దృష్టి సారించింది. ఈ క్రమంలోనే రేవంత్ సర్కార్ రైతులకు అదిరిపోయే శుభవార్త అందించారు. యాసంగి సీజన్కి సంబంధించి రైతు భరోసా, రైతు బంధుకు సంబంధించిన పెండింగ్ డబ్బులు సోమవారం నుంచి రైతుల ఖాతాలో జమ చేయనున్నారు. ఖజానాలోని నిధులను సర్దుబాటు చేసి తక్షణమే రైతు భరోసా బకాయిలు చెల్లించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడంతో అధికారులు ఈ ప్రక్రియ మొదలుపెట్టారు. సీఎం తీసుకున్న నిర్ణయంతో రైతులకు కొంతవరకు ఊరట లభిస్తుందని అంటున్నారు. వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ రైతులకు యాసంగి సీజన్లో మిగిలిపోయిన రైతు భరోసా బకాయి నేటి నుంచి పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే 111 లక్షల ఎకరాలకు రైతు భరోసా పంపిణీ పూర్తయింది. సోమవారం నుంచి 3 రోజుల పాటు పెండింగ్లో ఉన్న 39 లక్షల ఎకరాల రైతు భరోసా పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందుకోసం 2,000 కోట్లు సర్దుబాటు చేయాల్సి ఉంటుందని వార్తలు వస్తున్నాయి. అయితే రాష్ట్ర ఖజానాలోని అందుబాటులో ఉన్న నిధులతో నగదు బదిలీ ప్రారంభించాలని నిర్ణయించారు. ఆర్బీఐ నుంచి అప్పుగా తీసుకుంటున్న ఈ నిధులు ఈ నెల 7వ తేదీన ప్రభుత్వ ఖాతాలోకి జమ కానున్నాయి. ఆలోపే రైతు భరోసా చెల్లింపులు ప్రారంభించాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉంటే, గతంలో తక్కువ విస్తీర్ణం ఉన్న రైతుల వివరాలు ముందు సేకరించి ఎక్కువ విస్తీర్ణం ఉన్న రైతుల వివరాలు తర్వాత వచ్చేలా సాఫ్ట్వేర్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. అదే తరహాలో చెల్లింపుల కార్యక్రమం ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ఇటీవల 5 ఎకరాల వరకే పరిమితి చేస్తామని ప్రచారం జరిగింది. కానీ ప్రభుత్వం అలాంటి నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. గతంలో మాదిరిగానే రాష్ట్రంలో ఉన్న పట్టాదారులందరికీ ధరణి పోర్టల్లో ఎంఆర్ఓ డిజిటల్ సంతకం అయిన రైతులందరికీ ప్రభుత్వం నగదు బదిలీ చేస్తుంది. కటాఫ్ లేకుండా పరిమితి విధించకుండా రైతు బంధు చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రైతులకు మరో గుడ్ న్యూస్. ఈ మధ్య కురిసిన భారీ వర్షాల కారణంగా చాలా ప్రాంతాల్లో పంట నష్టం వాటిల్లింది. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 10,000 రూపాయల చొప్పున నష్టపరిహారం రైతుల ఖాతాలో జమ చేయనున్నట్టు తెలిపారు. ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.